బీజేపీ ఎమ్మెల్యే మీద ఈనాడు ఒక ఘాటైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కాకపోతే ఈసారి ఒక బాధ్యత పాటించింది, ఆయన వివరణ కూడా తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సిమెంట్ పరిశ్రమలపై జులుం ప్రదర్శిస్తున్నారు. వాటికి అవసరమైన ముడిసరుకు సరఫరా రవాణాతో పాటు అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్కి సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులు ఆయన అన్యాయులకే ఇచ్చినా అవి సరిపోవని మొత్తం అన్ని తమకే ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అలా కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడిసరుకు రవాణా కానివ్వకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోతే గురువారం నుంచి మరో ప్లాంట్ కూడా ఆగిపోయింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల చిలమకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లోనే గతంలో ఇండియా సిమెంట్స్ యాజమాన్య ఆధీనంలో ఉండగా వీటిని అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేయగా డిసెంబర్ నుంచి ఆ సంస్థ ఆధీనంలోకి వెళ్ళింది. తాజాగా గత శనివారం నుంచి యూనిట్లకు అవసరమైన ఫ్లై యాష్ సున్నప్రాయ సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎర్రగుంటలో ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లై యాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లై యాష్ రవాణా చేయొద్దంటే అక్కడ సీఐ లారీల యజమానులకి హుకుం జారీ చేయడంతో లారీలు నిలిచిపోయినాయి. సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో ఉన్న గనుల నుంచి సున్నప్రాయం రవాణా చేస్తుంటారు. ఈ లారీలను సైతం ఆపేశారు. ఎమ్మెల్యే తన మనుషులు రంగంలోకి దింపడంతో పరిశ్రమలో సున్నప్రాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలు నిలిపేశారు. వాళ్ళంతా అక్కడే చెట్ల కింద ఉండి పహారా కాస్తున్నారు. ఇలా 5 రోజులుగా ఫ్లై యాష్ సున్నప్రాయ సరఫరా ఆగిపోవడంతో చిలమకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్లో ఇప్పటివరకు ఉన్న ముడిసరుకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. తాజాగా అందులో కూడా మెటీరియల్ కొరత ఏర్పడడంతో గురువారం నుంచి ఆ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి సిమెంట్ పరిశ్రమలో ఒత్తిడి తేవడం ఆరంభించారు. వాటికి చెందిన కాంట్రాక్టులను తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో యూనిట్లో సిమెంట్ ప్యాకింగ్, ఓ బ్లాక్ నుంచి సున్నప్రాయ రవాణా తదితర కాంట్రాక్టులు ఆయన అనుయాయులకి అప్పగించారు. అయితే ఇవి చాలవని మరో బ్లాక్ నుంచి సున్నప్రాయ సరఫరా, ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ సరఫరా తనకే కావాలని ఒత్తిడి చేస్తున్నారు. అవే కాకుండా కృష్ణపట్నం పోర్టుకు వచ్చే బొగ్గును ఈ సిమెంట్ పరిశ్రమలకు తీసుకురావడం, నెల్లూరు జిల్లాలో ఉన్న థర్మల్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ రవాణా, రాజమహేంద్రవరం నుంచి ఉప్సం తీసుకురావడం తదితర కాంట్రాక్టులను తమ వాళ్ళకే కట్టబెట్టాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారు. ఈ 2 యూనిట్లు ఉత్పత్తి చేసిన సిమెంట్ ఇతర ప్రాంతాలకు తామే రవాణా చేస్తామంటూ పట్టుబడుతున్నారు. అయితే అన్ని కాంట్రాక్టులు ఇవ్వడం కుదరదని, గతంలో ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు ఉంటారని, వాళ్ళందరినీ తప్పించలేమని యాజమాన్యం చెప్తున్నా ఎమ్మెల్యే ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ పరిశ్రమలకు ముడిసరుకు రవాణా కాకుండా ఆపేస్తే వాళ్లే దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో 5 రోజులుగా ఎమ్మెల్యే తన మనుషులను రంగంలోకి దింపి లారీలను ఆపేశారు. అల్ట్రాటెక్ పరిశ్రమ కార్యకలాపాలకు అడ్డుదవుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు ఆయన అంచెలపై కలెక్టర్ చెరుకూరు శ్రీధర్కి కంపెనీ ప్రతినిధులు బుధవారం ఫిర్యాదు చేశారు. శనివారం నుంచి పరిశ్రమ ప్రాంగణంలో మినీ బస్సును అడ్డుపెట్టి మెటీరియల్ సరఫరా కావడం కలిగిస్తున్నారని వివరించారు. పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోగా ఎర్రగుంట్ల వద్ద ఉన్న మరో యూనిట్లోనూ ఉత్పత్తి స్తంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఎస్పీ అశోక్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. పోలీసు బలగాలను పరిశ్రమల వద్దకు పంపి అరాచకాలకు పాల్పడే వాళ్ళని వెంటనే కట్టంగా చేయాలని ఆదేశించారు. కంపెనీ ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ బాధ్యుల మీద కేసు నమోదు చేయించి మెటీరియల్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఆదినారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురి మీద కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిని ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించారు. అయితే ఆదినారాయణ రెడ్డి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వైకాపా వారి అడ్డాగా నుంచి దోపిడీకి పాల్పడుతోంది. సిమెంట్ విక్రయాల్లో ప్రాంతానికి రేటు నిర్ణయించి దోచుకుంటోంది. రాయచోట్ల తక్కువ రేటుకు విక్రయిస్తూ కడప, పొద్దుటూరులో ఎక్కువ ధరకు అమ్ముతోంది. పరిశ్రమ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం లేదు. కార్మికులు మరణిస్తే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం లేదు. సిఎస్ఆర్ కింద నిధులు వెచ్చించకపోయినా తప్పుడు లెక్కలు చూపించి మోసం చేస్తున్నారు. పాఠశాలను మూసేసింది. సిబ్బంది వైద్య ఆరోగ్య సేవలను విస్మరించింది. ప్రజలకు కాలుష్యాన్ని వెదజల్లుతూ నివారణ చర్యలు తీసుకోవడం లేదు. భూములు ఇచ్చిన వాళ్ళకి ప్రయోజనాలు కల్పించలేదు. కంపెనీ జరిపే పేలుల కారణంగా ప్రజలు ఇటు పగులు వస్తున్నాయి. ఇలా ఎన్నో తప్పులు కంపెనీ పాల్పడిందని చెప్పి ఒక మేకవన్న పులి లాంటి స్టేట్మెంట్ ఇచ్చారనమాట, తమ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి. దానికి నువ్వు మెటీరియల్ ఆపడానికి ఏంటి సంబంధం? ఇంతకాలం నిద్రపోయారా ఇంతకుముందు ఆ ఫ్యాక్టరీలు నడిచినప్పుడు? అంటే పచ్చి దంద, పచ్చి దౌర్జన్యం, మహా అహంకారం. భారతీయ జనతా పార్టీకి అదుపు లేకుండా పోయింది ఆయన మీద. ఆయన ఏం తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి తెలుగుదేశం ఏం చేయలేకపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కాబట్టి వైసీపీ ఏం మాట్లాడదు. స్టేట్మెంట్లు, వార్తలు అయితే వేస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎవరి చేతుల్లో లేకపోవడం, పాత రౌడీజం అలవాటు ఉండడం, ఫ్యాక్షనిజంతో అరాచకం చేస్తుండటం, చివరికి పరిశ్రమల్ని వెంటాడి వేధించేటటువంటి స్థితికి దిగజారితే ఏమనాలా?